ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, అందరికీ కూడా దేవుని నామంలో, యేసయ్య నామంలో శుభములు, దేవాది దేవుని దీవెనలండి. మరి ప్రభు మరి యొక్క సోమవారం ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధిని మనం అనుభవించటకు దేవుడు మనల్ని ఏర్పరచుకుని తన సన్నిధిలో నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిద్దాం. మరి ప్రభు కృపా కనికరాలను బట్టి మరి మనము ఈరోజు యెహెజ్కేలు రాసిన గ్రంథం 34వ అధ్యాయము 31వ వచనము చదువుకుందాం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను అగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ప్రభు తను చదివిస్తున్నాడు ఏంటంటే ఆయన ఒక మనకు కాపరిని అని చెప్తున్నాడు. మనము ఆయన ప్రజలము, ఆయన మనుషులము అని ఆయన మరి మనకు చెప్తున్నా అన్నాడు అనమాట. అంటే కాపరి అని ఆయన ఎలా ఉంటాడన్నది మన దావీదు కీర్తనలంతా 23వ అధ్యాయం చదువుతూ ఉంటాం కదండి. దాంట్లో ఎప్పుడు కూడా యెహోవా నాకు కాపరి, నాకు ఏమి కలగదు అంటే మనకి ఏమి కూడా కొంచెం కూడా తక్కువ కాదు. అసలు ఇది ఉందా ఇది లేదా అంత లేదు, అన్ని ఉంటే సమృద్ధి ప్రభుతో. ప్రభు మనకి కాపరి అన్నప్పుడు అని మనం దీన్ని బట్టి కూడా గ్రహించవచ్చు కదండి. మనము అన్ని విషయాల్లో కూడా ఇంకా ప్రభువుకి విధేయులమై ఆయన ఎట్లా నడిపిస్తే అట్లా నడుచుకుంటూ మనం మన బిడ్డలం కనుక మనం ఏం చేయాలంట, మరి ఆయన యొక్క అడుగుజాడలను బట్టి మనం నడుచుకోవాలంట. మరి ఈ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రభు చెప్తున్నాడు, నేను మీకు కాపరిని అంటున్నాడు. తర్వాత గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి తన మంద కొరకు ప్రాణం పెడతాడట. మన యేసయ్య అదే చేశారు, మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు. అదే కాకుండా ప్రభు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. అంటే ఆయన స్వరాన్ని ఏం గుర్తుపట్టగలిగింది ఎవరంటే ఆయన గొర్రెలు మాత్రమే. మనము నిజంగా ఆయన గొర్రెలమైతే ఆయన స్వరాన్ని విని మరి ఆయనే మనకు నిత్య జీవించే ఆయన కాబట్టి మరి మనం నశింపకుండా మనలను మరి దుష్టుడి చేతిలో నుండి విడిపిస్తూ ప్రతి విషయంలోనూ మన యొక్క బాగోగులు చూసుకునే తండ్రి మన తండ్రి అని మనం గ్రహిస్తామండి. అలాగే యోహాను సువార్త 10:4 ఉంటుంది, గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. ప్రభువు యొక్క మార్గాల్ని మనము అంటే ఈ యొక్క వాక్యాలు మనం చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉన్నాము, దాని ప్రకారం నడుచుకుంటూనే ఉన్నాము. మరి ఇప్పటి వరకు కూడా మనం ప్రభువులో నడుచుకుంటూనే వచ్చాం కదా. మరి అది ప్రభు చిత్తమైంది, అలా నడిపించారు మన ప్రభు అని మనం ఎంతగానో ఆనందిస్తాం కదండి. మరి ప్రభుని బట్టే కదా మనం ఏదైనా సరే ఏది చేసినా కూడా ప్రభుని బట్టే మన జీవితం ఉంటుంది. మరి ఆయన ఏం చేస్తారట, మరి ఆయనంట మంచి పచ్చిక గల చోట్ల మంచి బలమైన మేత ఎక్కడ ఉందో అక్కడ తన గొర్రెలను మేపుతాడట. శాంతికరమైన జలములు అంటే ప్రవాహంగా ఎలా వచ్చి కొట్టుకుపోయేంత పరిస్థితుల్లో ఉండే జలాల దగ్గర మనల్ని నడిపించడట. ప్రశాంతకరమైన జీవితం, ప్రశాంతంగా ఉండేటువంటి జీవితంలో మనను నడిపిస్తాడంట. అక్కడ సేద తీరుస్తాడంట మన ప్రాణానికి. మరి ఎటువంటి గాఢాంధకారమైనా సరే మనతో ఆయన కర్రతో పాటు మనతో ఉండి మనలను రక్షిస్తాడంట. గొర్రెల యొక్క మరి మన గొర్రెలు కాపరి అనే దావీదు గారి విషయంలో కూడా మనం అంతే కదండి. ఆయన గొర్రెల మేపుచుండగా ఒకసారి సింహం వచ్చిందంట. దానిని గొర్రెను రక్షించడం కోసం తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా ఆ సింహాన్ని చీల్చివేశాడట. అలాగే ఎలుగుబంటి వచ్చిందంట, దాన్ని అలాగే చంపేశాడట. అంటే మరి తన గొర్రెలు ఆయన వాటిని ఎంతగా మరి కాపరి ప్రేమిస్తున్నాడో మనం చూస్తున్నాం కదా. మరి ఆయన అంతగా మనల్ని ప్రేమించినప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనము కూడా ప్రభువుని ప్రేమించగలిగిన స్థితిలో ఉండాలి కదా. మరి గొర్రెలంట మరి ఆ కాపరి ముందు నడుస్తూ ఉంటే గొర్రెలు వెనకాల నడుస్తాయట. మనం ఏం చేస్తున్నాము, కాపరిని మనం గమనించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం నడిచినట్లయితే మనం ఎటు వెళ్తామో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితిలో, దారి తప్పే పరిస్థితిలో మనం ఉంటాం కదా. మన పిల్లలను ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మన పిల్లలకి ఏదైనా మనం చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏదో చూసుకుంటా, లేకపోతే ఏదో ఆలోచించుకుంటా, లేకపోతే సినిమా చూసుకుంటానో, లేకపోతే టీవీ చూసుకుంటానో, కంప్యూటర్లో ఉంటానో, మరి మన మాట వినట్లేదు అనుకోండి. మనం ఏదో మంచి ఇంపార్టెంట్ మాట చెప్తున్నప్పుడు వాళ్ళు అసలు విని గ్రహించే స్థితిలో వాళ్ళు లేరు.
అలాంటప్పుడు పిల్లలకి ఏమవుతుంది, వాళ్ళు అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియని అయోమయ పరిస్థితి వస్తుంది. అదే తల్లి కానీ తండ్రి కానీ బయటికి వెళ్తున్నానా, ఇదిగో తలుపేసుకో మనుషులు ఎవరన్నా వస్తారు అని చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు అసలు విన్నట్టు నటిస్తున్నారు, కానీ మనం చెప్పింది ఏంటో వాళ్ళు గ్రహించలేదు అనుకోండి. తలుపులు తెరిచే ఉన్నాయి, వాళ్ళు మరి ఎవరన్నా దుష్టుడు లోపలికి రావచ్చు, ఆ పిల్లలకి హాని చేయొచ్చు కదా. మరి కానీ అదే వాళ్ళు విన్నట్లయితే, వెంటనే తలుపేసుకున్నట్లయితే, అంటే దానికి విధేయతను ఇమీడియట్ గా వాళ్ళు చూపించినట్లయితే, తల్లిదండ్రులు చెప్పింది ఏంటో వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు ఉన్నట్లయితే ఇటువంటి ఆపద కూడా వారి దగ్గరికి రాదు కదా. మరి కానీ మనం ఏం చేస్తున్నామో, ప్రభు ఎన్నోసార్లు మనతో మాట్లాడాలని మన దగ్గరకు వస్తుంటే మనం ఎంతసేపు మనకి ఏది నాయనా ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని మన సోది చెప్పుకుని మరి అక్కడ నుండి నిష్క్రమిస్తాం. అసలు దేవుడు విన్నాడా లేదా మన ప్రార్థన, మరి దానికి ఏమైనా ఆన్సర్ చెప్పాడా, ఇది మంచి అంటున్నాడా, ఇది చెడు అంటున్నాడా అని కూడా మనం ఆలోచించలేము. మనం వెళ్ళిపోయినానా, నాకు మరి నా ఫ్రెండ్ వాళ్ళు ఎవరో కొండ చిల్లలను పెంచుకుంటున్నారంట, నాకు కూడా కావాలన్నాడు అనుకోండి, అనేసి చెప్పేసేసి వెళ్ళిపోతాడు అనుకోండి. అసలు నాన్న అది మంచిది కాదు, ఇది చెడు, ఇది ఇట్లా దీనివల్ల ప్రయోజనం లేదు అని తండ్రి చెప్పేంత వరకు కూడా అతను ఆగలేదనుకోండి, వెళ్ళిపోయి కొనేసుకుని తెచ్చేసుకుంటే దానివల్ల పర్యవసానం ఏమవుతుంది? ఎవరో ఒకరు దానికి బలి అయిపోతా ఉంటారు కదా. ఒకరని కాదు, అందరిని కూడా మింగేయగలదు అది. అంటే అటువంటి పరిస్థితుల్లో మనము ఉంటున్నాము. ఈ దినాలను చూస్తే, ఈ దినాల్లో మరి ముఖ్యంగా మరి అట్లాగే అనేకమైనటువంటి ఆపద సంభవించే దినాల్లో మనం ఉంటున్నాం కదా. మనం అటువంటి పరిస్థితిలో మనం నిజంగా మన ప్రభు స్వరం వింటున్నామా? మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, వినుటకు వేగిరపడవాడును మాటలాడుటకు నిదానించువాడును అంటున్నారు అక్కడ. అంటే మనం వినుటకు వేగిరపడాలని ప్రభు యొక్క ఆలోచన. మనము నిజంగా ప్రభు స్వరాన్ని వినటానికి మనము ఆలోచిస్తున్నామా? మనం మనసు పెడుతున్నామా? ఇప్పుడు క్లాస్ లో ఒక విద్యార్థులు ఉన్నారు, మాస్టర్ గారు వచ్చి ఏదైనా క్లాస్ లో మంచి ఒక సబ్జెక్ట్ గురించి చెప్తున్నారు, ఎందుకంటే అది ఫైనల్ ఎగ్జామ్ లో వస్తుందమ్మా మీరు వినండి అని చెప్తున్నారు అనుకోండి. ఆయన చెప్పినప్పుడు కనుక పిల్లలు వినకపోతే ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎంత చదివినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అక్కడ టీచర్ చెప్తున్నాడు, ఇదిగో ఇట్లా ఉంటుంది, ఇదిగో ఈ యొక్క ప్రాబ్లం అంటే దీన్ని ఇట్లా సాల్వ్ చేయాలి, ఇట్లా ఇగో ఇవి స్టెప్స్ అని చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా విని దాన్ని రాసుకున్నారనుకోండి, ఇంటికి వెళ్ళినాక అది క్లియర్ గా అర్థం అవుద్ది. అది అలా హృదయంలో ముద్రింపబడుతుంది. ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా కూడా ఆ రోజు నేర్చుకున్నది వాళ్ళు మర్చిపోకుండా ఎగ్జామ్ లో రాయగలిగినటువంటి స్థితిని వాళ్ళకు ఉంటుంది. అదే వాళ్ళు వినలేదనుకోండి, వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి అది ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలియదు. తీరా అదే ఎగ్జామ్ లో వచ్చిందనుకోండి, ఎంత టెన్షన్ అయిపోతారు పిల్లలు, యాంగ్షియస్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు మెంటల్ కేసులు అన్ని కూడా పిల్లలు ఎందుకు వస్తున్నారు, చిన్నపిల్లలు అంటే వాళ్ళకి అర్థం కావట్లా. పెద్దవాళ్ళు చెప్పేది వాళ్ళు వినట్లేదు. పెద్దవాళ్ళు ఇది మంచి ఇది చెడు అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వినగలిగిన పరిస్థితి పిల్లలకు ఉండట్లేదు. చాలా మంది పేరెంట్స్ అయితే కనీసం చెప్పను కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నారు. వాళ్ళే తప్పిపోయిన స్థితిలో ఉంటున్నారు. వారు ఏం చెప్పగలరు పిల్లలకి కదండి. కానీ మన తండ్రి అంటున్నాడు, మీ కొరకు నేను ప్రాణం పెడతాను, నా మాట వినండి అంటున్నాడు. ఆయన స్వరాన్ని వినమంటున్నాడు. ఆయన స్వరాన్ని విన్నప్పుడు మనకి ఏం మంచి జరుగుతుందో అనేది మనము గ్రహించగలిగినటువంటి పరిస్థితిలో ఉంటున్నాము. గొర్రెల కాపరి చాలా మరి మనకి చాలా అవసరమైంది మనకి కాపరి. ఎందుకంటే ఆయన మనకి ఎక్కడ మనల్ని మేపాలో, ఎక్కడ మంచి ఆహారం ఉంటుందో, ఎక్కడ మనం నీళ్లు తాగాలో, ఎక్కడ మనం పడుకోవాలో, ఎక్కడ ఉండాలో, ఏ విధంగా దొడ్డిలో ఎండాలో, మరి ఏ దొడ్డిలోకి ఆయన నడిపిస్తే ఆయన వెనకాల నడవాలో, అవన్నీ కూడా మనకు తెలియదు. కానీ ఒక కాపరి మనతో ఉండి ఆయన నడిపించినట్లయితే, అసలు కాపరి అనే చాలా చోట్ల నేను విన్నాను ఏంటంటే, ఆ గొర్రెలు దొడ్డిలోకి తీసుకువెళ్ళిన తర్వాత ఆ ద్వారం దగ్గర అంట కాపరి పడుకుంటాడంట. ఆయన్ని దాటే గొర్రెలు అవతలకు వెళ్ళవట. అంటే అంత విధేయత చూపుతాయి అన్నమాట ఈ లోక సంబంధమైనటువంటి గొర్రెలు. కానీ మనం పరలోక సంబంధమైన తండ్రిని మనం కలిగిన మన ఆత్మలను ఆ విధంగా ఆయనకు విధేయత చూపించే స్థితిలో మనం ఉంటున్నామా?
ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే మనకున్న కాపరి ఆయన ఎంతో గొప్ప కాపరి. మన గొర్రెలను తినేసే కాపరి కూడా కాదంట ఆయన. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టే కాపరి అట ఆయన. కాబట్టి మరి బలహీనంగా ఉన్నటువంటి గొర్రెలకు, బలమైన వాటికి కూడా, ఇద్దరికి కూడా మరి మధ్యలో తీర్పు తీర్చుతాడట ఆయన. బలమైన వాటికి శిక్ష అని మేత పెట్టి వాటిని లయపరుస్తాడట. మరి బలహీనంగా ఉన్న వాటిని బలపరుస్తాడట మన తండ్రి. మరి అటువంటి కాపరి మనకు చాలా అవసరం ఉంది. ప్రభు చెప్తున్నాడు, నేను మీ కొరకు నా ప్రాణాన్ని పెడుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. కాబట్టి గొర్రెల కొరకు నేను ప్రాణాన్ని పెట్టే కాపరిని, జీతగాడిని కాదు నేను. జీతగాడైతే మరి ఏదైనా గొర్రె వచ్చిన పులి వచ్చినా ఏమొచ్చినాడు వాడి ప్రాణం వాడు రక్షించుకుంటూ పాడిపోతాడు. కానీ అరే నా గొర్రెలు ఎక్కడ ఉన్నాయి, వాటిని మనము కాపాడుకోవాలి అనే పరిస్థితిలో వాడు ఉండడు అనమాట. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ యొక్క గొర్రెల కాపరి యొక్క మరి స్వరాన్ని మనము వినగలుగుతున్నామా? విని మరి ఆయనకు చెప్పినట్లు చేసి మన భవిష్యత్తు అంతటిని మంచి చేసుకుంటున్నామా? మనం ఒక్కసారి ఆలోచిద్దామండి. మనం అంత క్షేమాన్ని గురించి ఆలోచించే ప్రభు మనకు చాలా అవసరము. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? ఇదిగో నాన్న, ఈ దారంట వెళ్తే అడవులోకి వెళ్తుంది, ఈ దారంట వెళ్తే ఊళ్ళోకి వెళ్తుంది అని చెప్పారనుకోండి, మనం ఆ టైంలో వినలేదనుకోండి, మనం ఏమవుతాము? ఇవి రెండెడ్ అప్ ఇన్ జంగిల్ కదండి. అక్కడ ఏముంటుందో, ఏం కాటేస్తుందో, ఏమి మింగేస్తుందో ఏమి కూడా తెలియదు. కాబట్టి మనం ప్రభు మనతో మాట్లాడుతున్న సమయంలో మనము వినటం అనేది చాలా అవసరము. మనకు ప్రభు తన మాట, తన స్వరాన్ని వినిపింప చేయటానికి మరి మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు మన జీవితాల్లో. ఇది మంచి దారి అని మన ప్రభు మనకు చెప్తున్నప్పుడు మనం దాన్ని వినగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. ఏ సిచ్యుయేషన్ అయినా సరే మనం గనక వినకపోతే మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామో మన సొంత తెలివితేటలను ఉపయోగిస్తూ ఉంటాము. మూర్ఖుడంట మరి వినడట, వాడు మాట్లాడటానికి చూస్తాడట. కానీ మరి తెలివి గలవారు ఏం చేస్తారంట? వినుటకు మరి వారు చెవిని ఒగ్గుతారట. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో, వినలేని స్థితిలో ఉంటున్నామా? ఎందుకంటే ఆ టైంలో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం మన పనుల్లో బిజీగా ఉంటున్నామా? బిజీగా ఉండి అమూల్యమైన సమయాన్ని మనం పోగొట్టం. విద్యార్థి క్లాస్లో ఉన్నాడు, ఆ టైంలో వాడు వినలేదు అనుకోండి, అమూల్యమైన ఆ సమయాన్ని పోగొట్టుకున్నాడు వాడు. తర్వాత తల్లిదండ్రులు మళ్ళీ ఎవరికో డబ్బులు ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి ప్రైవేట్ ట్యూషన్ పెట్టించుకుని ఏదో వాళ్ళ తాంతాలు వాళ్ళు పడుతూ ఉంటారు. కానీ అదే తను అక్కడ క్లాస్లో విన్నట్లయితే, దానిని మళ్ళా ఇంటికి వచ్చి దాన్ని ధ్యానించుకున్నట్లయితే, ప్రభు ప్రతిదినము మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం ఏమి వింటున్నాము, అసలు విన్నది మనం గ్రహిస్తున్నామా? గ్రహించలేకపోతే కూడా చాలా కష్టం. మన పిల్లలు కంప్యూటర్ చూడొద్దు నాన్న అది అన్నా అనుకో, ఓకే ఓకే అంటా ఉంటారు, కానీ దాంట్లో నుండి బయటకు రారు. ఎందుకు రారు? ఎందుకంటే అసలు వాళ్ళు మన మాట వినట్లేదు. అసలు మనం చెప్తున్నాం, నాన్న కళ్ళు పోతాయి, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, ఇది ఇట్లా చేయండి అన్నప్పుడు అసలు వాళ్ళకి ఓకే ఓకే అంటూ తలకాయ ఆడిస్తూ ఉంటారు. మనం విన్నారు అనుకుంటూ ఉంటాం. తర్వాత వాళ్ళు మనం ఏం చెప్పాం కూడా తెలియనట్టు మరి అయోమయ స్థితిలో ఉంటారు. తర్వాత వాళ్ళు మనం చెప్పేవాళ్ళు లేక మరి వారికి ఏ దారి ఎంచుకోవాలి, ఏది మంచి ఏది చెడో తెలియకుండా మరి నాశనానికి పరిగెట్టేటువంటి బిడ్డలు కూడా చాలా మంది ఉంటారు. అవిధేయత కలిగిన బిడ్డలు ఎంతో మంది ఉంటారు. కాబట్టి మరి మన బిడ్డలో మనకు అవిధేయత చూపితేనే మనకు ఎంతో కోపం వస్తుంది కదా. ఏంటి వీళ్ళు సరిగ్గా వినట్లేదు మాట అనుకుంటాం. వీలైతే ఒక దెబ్బలు వేస్తాము కదండి. అంటే ఈ దేశంలో దెబ్బలు అయినవారు అనుకోండి, కానీ మనం స్పాంక్ చేయటం తప్పులేదని కూడా చెప్తారు ఇక్కడ. కానీ ఇది ఏ విషయంలో మనం కోపడాలో, ఏ విషయంలో కోపడకూడదు కదా, మనకు తెలియనటువంటి ఆవేశం మనకు వచ్చేస్తుంది. కోపం పుడుతుందంట, దానివల్ల తిరస్కారం పుడుతుందంట అవిధేయత వల్ల. కాబట్టి మనం ప్రభువుకి అవిధేయత చూపటం వల్ల మనలో తిరస్కారం పుడుతుంది, అవిధేయత పుడుతుంది, మనకి మార్గము తెలియని పరిస్థితి పుడుతుంది, మన నాశనానికి వెళ్ళిపోయే ద్వారము దగ్గరికి పరిగెట్టుకు వెళ్ళే పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మన కాపరి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం విందామండి. ఆయన మనకు సమయం ఇస్తున్నప్పుడు ఆయనకు
మన సమయాన్ని మనము ఆయన కొరకు వెచ్చిద్దాము. ఆయన మాట్లాడుతున్న దాని కొరకు అటెన్షన్ పే చేద్దాము. అటెన్షన్ పే చేసి ఏం ఆయన మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఎన్ని విన్నాయే కదా, ప్రతి దాంట్లో వింటున్నాము అని అనుకుంటాం. వింటున్నాము కానీ దాన్ని ఆచరిస్తున్నామా? ఆచరించినప్పుడు ఎన్నిసార్లు విన్నా కూడా అది వేస్టే కదా. కాబట్టి మనము ప్రభు మార్గాలు అనుసరించి నడుచుకుంటూ ప్రభు మనతో ఏం చెప్తున్నారో దాన్ని వింటూ మరి ఏం చేయాలో మనము అర్థం చేసుకుంటూ మనము మన దేవుని యొక్క అంతరంగంలో ఆయన కోరిక ఎట్లా ఉంది, అబ్బా ఈ పని చేస్తే మా నాన్న సంతోషపడతాడు, ఇగో నాన్న రాగానే వచ్చేటప్పటికి పుస్తకాలు తీసుకునేలా మేము అట్లా చిన్నప్పుడు అట్లా చేసేవాళ్ళం. నాన్నగారి సైకిల్ బిల్ల వినపడగానే పరిగెట్టుకుంటూ వచ్చేసి గదిలో కూర్చొని పుస్తకాలు ఓపెన్ చేసేసుకుని కూర్చునేవాళ్ళం. నాన్నగారు రాగానే చూసే దృశ్యం అది. ఆయనకి ఏంటి, నా బిడ్డలో బయట టైం వేస్ట్ చేయట్లేదు, చదువుకుంటున్నారు అనుకుంటా ఉండేవారు అనమాట. అంటే మరి పరలోకపు తండ్రికి అది కూడా తెలుసు కదండి, మనం నటిస్తున్నామా నిజంగా చేస్తున్నామా అని కూడా ప్రభువుకు తెలుసు కదా. కాబట్టి మనము ఆయన యొక్క అంతరంగంలో కోరికను నెరవేర్చగలిగిన స్థితిలో ఉండాలనేది ఆయన యొక్క కోరిక. ఆయన అనుకుంటాడు, నాతో నా బిడ్డలు సహవాసం చేయాలి, నేను ఇంటికి రాగానే నాతో పాటు వాళ్ళు సమయం గడపాలా, వాళ్ళు నాతో పాటు తినాలా, నాతో పాటు సంతోషించాలా, నవ్వుతూ ఉండాలా. వాళ్ళకు కూడా అది డీస్ట్రెస్ అవుతుంది కదండి. తల్లిదండ్రులకి పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళు ఎదురుగుండి వచ్చి మా బాగున్నావా, మన డాడీ బాగున్నావా అంటే వాళ్ళకి మనకి ఎంతో సంతోషం అనిపిస్తుంది కదా. మనం ఎంత అలసిపోయినా సరే వాళ్ళ యొక్క ఆప్యాయతను చూసేటడికి మనకి ఎక్కడ లేని ఆనందం వస్తుంది. మానవులమైన మనమే ఎంత సంతోషపడుతున్నామే. దేవాది దేవుడు వాడిని కోరుకునేది మన సహవాసం, ఆయనతో మనం సహవాసం చేయాలనేది. మనము ఆయన కొరకు ఆకలి కొని ఉండాలట, ఆయన సహవాసం కొరకు ఆకలి కొని ఉండాలట. అలా చేసినప్పుడు ఆయన మనసు మనల్ని ఆకర్షిస్తుందంట. ఆకాశం నుండి నరులను చూస్తున్నాడంట ప్రభు. ఎవరైనా నన్ను అనుసరించి నడుచుకుంటున్నారా, నా కొరకు చూస్తున్నారా అని చూస్తున్నాడట. మరి మనం ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నట్టు ఆయనకు కనపడినట్లయితే మనం ఆయన మనసును మరి ఉల్లాసపరిచిన వారమై అవుతాం కదా. ఆయనకు ఖచ్చితంగా మనం విధేయత చూపాల. ఆయన మనకు కొన్ని కట్టడలను, విధులను, న్యాయ విధులను మనకి ఏర్పరిచాడు. దాన్ని అనుసరించి నడుచుకోవాలా. ఏదైనా ఒక గైడ్ బుక్స్ ఉంటాయండి ఇండియాలో. మరి ఏదన్నా ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అని అంటారు కదా, ఆ గూగుల్ మ్యాప్స్ లో ఏంటంటే ఇదిగో ఈ దారిలో ఇట్లా వెళ్ళి, ఈ దారిలో వెళ్ళు అంటాడు. డెస్టినేషన్కి వెళ్ళటానికి మనకు ఎలా వెళ్ళాలో కూడా మనకు తెలీదు. కానీ ఆ పరమ జీవాన్ని మనం చేరుకోవాలంటే, ఆ నిత్య జీవాల్లోకి మనం ప్రవేశించాలంటే ప్రభు చెప్పిన మాటలను వింటూ ఆయన యొక్క ఎలా నడవమంటే ఈ దారిలో వెళ్ళు అంటే ఆ దారిలో ఇక్కడ లెఫ్ట్ తీసుకో అంటే లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో అంటే రైట్ తీసుకో, అట్లాగా ప్రభు ప్రతీది కూడా మనకు చెప్తున్నాడు. అసలు మనం వింటే కదా. లెఫ్ట్ తీసుకో అన్నప్పుడు రైట్ తీసుకున్నాం అనుకోండి వినకుండా, అప్పుడు ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది కదా. అలాగే మనము ప్రభు మనకు చెప్తున్నాడు, బైబిల్ ఇచ్చాడు మనకు, ప్రభు వాక్యాన్ని ఇచ్చాడు, వాక్యం ద్వారా చెప్తున్నాడు, ఇదిగో ఇది నా కట్టడలు, ఇలా నడవండి, ఇలా ఉండండి, దానివల్ల అలా ఉన్నప్పుడే మరి మీరు జీవితం బాగుంటది అని ప్రభు మనకి ఎంతగానో మన గురించి ఆలోచించి మనకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మనం చిరకాలము ఆయన యొక్క గృహంలో నివసింపాలని, మన బ్రతుకు దినములన్నిట్లను ఆయన చెప్తున్నాడు. కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. ఆయన కృప మన క్షేమం మన ప్రభు మన వెంటనే ఉంచుతాడట. ఎప్పుడంటే ఆయన మనకు కాపరి అయినప్పుడు, మనము ఆయన గొర్రెలమై ఉన్నప్పుడు, ఆయన స్వరాన్ని విని ఆయన ప్రకారం నడుచుకున్నప్పుడు, అప్పుడు మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చే స్థితిలోకి వస్తాము. అటువంటి పరిస్థితుల్లోకి మనల్ని దేవుడే నడిపించుకుంటాడు. విశ్వాసంతో మనం అడిగితే జ్ఞానం ఇస్తాడట మన కొరకు. మరి ఏదైనా సరే మనము ఎటువంటి కొదువ లేకుండా చేస్తాడట. అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పునిస్తాడట దేవుడు. ఓర్పు అనేది మరి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే మనకు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా మరి సహాయం చేస్తుందంటే, మనము ఓర్పు ఎలా ఉంటుందండి, మన ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన ఏదో చెప్తాడు మనం వినాలా అని మన మనసునంతా అదిగో ఆయన ఏదో చెప్తున్నాడు అని చెవి యొగ్గి మనము ఆయన వైపు చూస్తూ
ఆయన ఏం చెప్తాడని కాన్సన్ట్రేట్ చేస్తాం కదా, అది ప్రభు కావాల్సింది. అంతేగాని ఆయన చెప్పాడులే, చెప్పినప్పుడు విందాంలే, చేసినప్పుడు రాసేసుకుని అసలు ఆయన వైపు చూడకుండా ఉన్నట్లయితే ఒకవేళ ఆయన చెప్పినా కూడా కొన్ని విషయాలు మనకు అర్థం కాని పరిస్థితిలో మనం ఉంటాము. కాబట్టి ఆయన ఓర్పుతో ప్రవ్వా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, నీ స్వరాన్ని వినటానికి నాకు నా చెవికి వినపట్లేదు నాయన, కొంచెం గట్టిగా చెప్పు నాయన అని అట్లాగ మనం ప్రభుతో మాట్లాడొచ్చు. ప్రభు మనతో మాట్లాడుతున్నారు, మెల్లనైన స్వరంతో మాట్లాడతాడట ప్రభు. కాబట్టి ఆయన స్వరాన్ని వినే స్థితికి మనము ఎదగాలంటే మనం దానికి ఒక ప్రాక్టీస్ ఉండాలా. ప్రతిదినం ఆయన సన్నిధికి రావాలా, మన దృష్టిని ఆయన మీద పెట్టుకుని ఉండాలా, మన చెవులను ఆయన తట్టు మరి ఉంచుకోవాలి. లేకపోతే చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని ఏదో వింటూ అక్కడికి వచ్చి క్లాస్లో కూర్చుంటే టీచర్ చెప్పేది ఏమైనా వినపడుతుందా వాళ్ళకి అసలు? అంటే మనము ప్రతిది కూడా మనము చెవిని కూడా అవైలబిలిటీ పెట్టుకోవాలా ఇంటాకి. అంతేగాని చెవిలో వేరొక మ్యూజిక్ పెట్టుకుని మరి మన వాళ్ళ ముందు కూర్చుని చక్కగా వాళ్ళ మొహం చూస్తున్నా కూడా దానివల్ల ప్రయోజనం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారో నీకు అర్థం కాదు, దానివల్ల ప్రయోజనం ఏంటో నీకు అర్థం కాదు, అది ఏ విధంగా నేను కాపాడుతుందో కూడా తెలీదు. కాబట్టి ప్రభు మాట్లాడతారు అనుకుంటున్నాము, వీళ్ళు మాట్లాడలేదులే అని మనం వేరే పనులు చూసుకున్నాం అనుకోండి, ఆయన మాట్లాడతాడు, మనం వినే స్థితిలో ఉండము. మరి ఆ సమయం వచ్చిన నేను ఎంత కనిపెట్టినా కూడా ప్రభు నాతో మాట్లాడలేదేంటి అని అనుకునే పరిస్థితి వస్తుంది. మనం ప్రతి మండే మనం సన్నిధిని ఎందుకు నేర్చుకోమని దేవుడు చెప్పాడంటే ఆయన మనతో మాట్లాడాలని ఆయనకు ఆశ ఉంది. మనతో మాట్లాడాలి, మనతో సహవాసం చేయాలి, ఆయన చెప్పింది మనం వినాలా, ఆయన మనకు పెట్టింది మనం తినాలా. ఆయన మరి ఏమేమి చూపించదలుచుకున్నాడో పరలోక మహిమలను చూపిస్తాడు ప్రభు. మరి వాక్యంలో తను చెప్పదలుచుకున్న వాక్యాన్ని మనకు చూపించవచ్చు, ఆయనే ప్రత్యక్షంగా మనకు కనపడవచ్చు. కానీ ఆ స్థితికి మనం ఎదగాలంటే మనం కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి మన జీవితానికి. ఈ యొక్క బిజీ ప్రపంచంలో ప్రతిదీ అన్నిట్లో మనం ఎంతో ఆరితేరిపోయి ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు సమయం లేకుండా అలసిపోయిన ప్రాణం కూడా ప్రభు చిత్తాన్ని నెరవేర్చదట. మరి బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నాడో వినే స్థితిలో కూడా ఉండమంట. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధిలోకి రావాలి. ఆయన చూస్తారు ఎంతమంది బిడ్డలు నా కొరకు ఇంట్రెస్ట్ గా వచ్చారు, ఎంత సిద్ధపాటులో వచ్చారు, నా మాట వినటానికి ఎవరు వచ్చారు అని ప్రభు చూస్తున్నారు. కాబట్టి ప్రభు మాటను వినటానికి మనం మన దృష్టిని ప్రభు మీద పెట్టుకుని మన చెవులను వగ్గి, నాయన నువ్వు మాట మాత్రం సెలవి ప్రభా, నీ దాసుని నేను ఆలకిస్తున్నానయ్యా అని ఆ చిన్న సమూయేలు గారు చెప్పినట్లుగా మనం నాయన నేను ఆలకిస్తున్నాను, నాతో మాట్లాడు అని మనం చెప్దాం. మాట్లాడే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం వినుటకు వేగిరపడాలంట, మాట్లాడటకు నిదానించాలి. మనం ఈ లోపల మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో కూడా మనము అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాం, వినలేని స్థితిలో ఉంటాం. సన్నిధి అనేది ఆయనతో సహవాసం చేస్తూ ఆయన మనతో ఏం చెప్తున్నాడో అది వినేటువంటి సమయం. కాబట్టి అట్టి సన్నిధానాన్ని మనం నేర్చుకుందాం. అని ప్రభు చెప్తున్నాడు యాకోబు పత్రిక 1:26లో, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొంచు భక్తి కలవారినని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థము. మనం నోటికి కళ్ళెం పెట్టుకోవాలట. పెట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా ఏదో మాట్లాడి వెళ్ళిపోయాం అనుకోండి, అది వ్యర్థమైన భక్తి అంటున్నాడు దేవుడు. దేవుని సన్నిధిలో మాట్లాడేస్తూ ఉంటాం, నాయన ఇది అది గొప్పగా ప్రార్థన చేస్తే దేవుడు వినేస్తాడు అనుకుంటాం. విస్తారమైన మాటలతో మాట్లాడొద్దు అంటున్నాడు. హృదయపూర్వకంగా
మనం మాట్లాడినట్లయితే ప్రభు వినే పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి మన మనసు ఆయనకి ఇష్టమన్నట్లు ఉందా లేదా మొదటగా మనం చూసుకుందాం. ఆయన మాట వినే స్థితిలో నేనున్నానా? నేను కుదురుగా ఉన్నానా? ఓర్పుతో ఎదురు చూస్తున్నానా? నిజమైన ఆసక్తి నాకుందా ప్రభువా స్వరం వినడానికి? మనల్ని మనం పరీక్షించుకుందాం. అట్టి స్థితిలో మనం ప్రభువు యొక్క స్వరాన్ని వినే స్థితిలో, ఆయనతో సహవాసం చేసేటువంటి స్థితిలో దేవుడు మనల్ని నడిపించుకొని అంతం వరకు నిలకడగా ప్రభువులో నిలిచి ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో ఉండి ఆయనతో పాటు ఆ జీవ సింహాసనం మీద మనము ఆశీలమై ఆయనతో పాటు రాజ్యం వెళ్ళే స్థితికి దేవుడు మనం తీసుకుని వెళ్ళను గాక. అట్టి ధన్యత మనకు మన బిడ్డలకు దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ఇప్పుడు సన్నిధులకు వెళ్దాం. కూడా వచ్చిన ప్రతి వారికి వందనాలమ్మా. కొద్ది సమయం ప్రభు వైపు చూద్దాం. ఆయన వైపు చూచుచు ఆయన మనలను బలమైన మేతగల తోట మేపుటకు, ఆ అనుభవంలోకి మనల్ని నడిపించటానికి మరియు ఆయన తట్టు చూచుచు ఆయన వైపే మరి మన దృష్టిని, మన చెవులను, మన హృదయాన్ని పెట్టుకుని బలమైన ఆహారాన్ని ఆయన సన్నిధిలో దొరుకుతుంది. మనకు రక్షణ ఆయన సన్నిధిలో దొరుకుతుంది. మంచి బుద్ధి, జ్ఞాన, వివేకములు కలిగిన హృదయం దేవుడు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఇస్తాడు. ఆయన సన్నిధిలో నిత్యము సుఖములు కలవట. ఆయన చేతిలో ధనఘనతలు ఉంటాయట. కాబట్టి ఆయన దగ్గర ఉంటే, ఆయన సన్నిధిలో ఉంటే మనకు లోటైనది ఏది ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు మన దావీదు మహారాజు కదండి. లేమి అనేది ఏంటంటే లేనితనం. అటువంటి స్థితి, ఇది లేదు అది లేదు అనే పరిస్థితి మనకు రానివ్వడు. కనుక కొద్దిసేపు మౌనముగా మనకంటే ముందుగా వచ్చి సింహాసనాసీనుడైన ప్రభు ముందు మౌనంగా ఉండి మన మనసులను ఆయన మీద మనోనిదానం కలిగిన వారమై ఆయన మీద మన దృష్టి నిలుపుకుందాం. ఆయన మందలో ఉన్నామని చెప్పుకుంటూ ఆయన స్వరాన్ని మనం వినలేకపోతే, ఆయన చేత నడిపింపబడుతున్నాం అని చెప్పుకుంటూ ఆయన యొక్క మంచితనాన్ని తెలుసుకోలేని స్థితిలో మనం ఉంటే ప్రయోజనం లేదు కదా. ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ మనం దుష్టత్వంలో నడిస్తే ఆయన చేత తీర్పు తీర్చబడే స్థితిలోకి మనం రాకుండా ఆయన సన్నిధిలో ఉన్న మనము మనలో ఉన్న ప్రతి విధమైన పాపమును ఆయన రక్తం చేత కడుక్కుంటకు మనము ప్రయత్నిద్దాము. ప్రభువా నన్ను క్షమించు, నా పాపములను తుడిచివేయ రాజా అని ప్రభు పాదాలు పట్టుకుని బతిమలాడుకుందాం. ఆయన స్వరాన్ని వినటము అనేటువంటి ఆ ప్రక్రియకు మనము చేరుకోవాలంటే మొదటిగా మనలో ఆయనకి ఇష్టం లేనివన్నీ తొలగించుకుంటకు ప్రభు పాద సన్నిధికి వచ్చిన మనము ప్రభు ముందు మనల్ని ఒప్పుకుందాం. నాయన ఇదిగో దాచిపెట్టుటకు నేను ప్రయత్నించట్లేదు ప్రభు, నా హృదయాన్ని ముందు పరుస్తున్నానయ్యా.
నాలో ఉన్న సమస్తమైన కీడులను తొలగించు ప్రభువా. నన్ను క్షమించు రాజా. క్షమించినప్పుడు నీ పావన రక్తంతో నన్ను కడుగుతావు ప్రభా. మా పాపములు ఎలాంటి వారి అయినా కూడా హిమము కంటే తెల్లగా చేస్తూ అన్నావు కనుక మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి అని అడుగుదాం. పాపములను ఒప్పుకున్న మనము తీర్మానించుకుందాం. ఆయన నీకు ఇష్టమైన నీ యొక్క గొర్రెలుగా మేమనటాకు నువ్వు మా కొరకు ప్రాణం పెట్టావనేటువంటి ప్రభా నా తండ్రి నాయన, ఆ సత్యాన్ని గ్రహించిన వారమై నా తండ్రి నీ మార్గాల్లో ఉంటూ, నీ స్వరాన్ని వింటూ, నీ సన్నిధిలో ఉంటూ నాయన నీ సన్నిధిని మేము తండ్రి నాయన సంతోషంగా కాలం గడుపుటకు ప్రభా మేము తీర్మానించుకుంటున్నామయ్యా. నీ మనసును ఉల్లసింపచేసే స్థితిలో మేము ఉండాలని తీర్మానించుకుంటున్నామయ్యా. నీకు విధేయులమై నడుచుకుంటామని మేము తీర్మానించుకుంటున్నామయ్యా. నీవు చెప్పిన ప్రకారం నడుచుకుంటామని ప్రభా నా తండ్రి నాయన మేము తీర్మానించుకుంటుండగా తండ్రి ఆ తీర్మానంలో మేము బలముగా నిలబట్టకు ప్రభా నాయన. మా శక్తి చాలకుంది కనుక నా ప్రభా ఇదిగో తండ్రి మమ్మలను, మా ప్రాణాత్మ దేహాలను, మా సర్వాన్ని ప్రభా సంపూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాం. మమ్మలను సరిచేయండి, నీకు ఇష్టమైన రీతిలోకి మలుచుకోండి రాజా. నీకు ఇష్టమైన గొర్రెలంగా నా తండ్రి మాలో ఏ ఏ బలహీనతలు ఉన్నాయో వాటిని సరిచేసి నా ప్రభా నాయన ప్రభా నీ గొర్రెలంగా నీలో మేము బలపడుటకు తండ్రి, నీలోని మేము నిలిచి ఉండటకు ప్రభా మాకు సహాయం దయచేయండి నాయన అని అడుగుదాం. ఆయనకు సమర్పించుకున్న మనము ప్రభువును వేడుకుందాం. నాయన మంచి కాపరివైన నా ప్రభువా, నిన్ను వెంబడించేటువంటి మంచి గొర్రెలుగా మేము ఉండుటకు ప్రభా మమ్మలను సరైన రీతిలో నడిపించుకుని ఆయన అని ప్రభువుని వేడుకుందాం. నాయన నువ్వు త్వరలో వస్తున్నానని చెప్పుచున్నావు కనుక నా ప్రభువా మేము తండ్రి నాయన మేము త్వరపడి తండ్రి నాయన ప్రభా ఆ మేఘములో ఎక్కబడటకు ప్రభా నా తండ్రి తగిన సిద్ధపాటును కలిగి ఉండటకు నాయన నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి అని ప్రభుని వేడుకుందాం. రాకడ మేఘం ఎక్కటకు తగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. జ్ఞానం లేని వారి వలె నా తండ్రి త్రోవ తప్పి తిరుగుకుండానట్లు ప్రభా నాయన మాకు మార్గమైన నిన్ను నీలో ఉండు ప్రభా నా తండ్రి నాయన. ఆ మేఘాన్ని ఎక్కటకు కావాల్సిన జ్ఞానం కలిగిన వారమే ప్రభా నా తండ్రి నిన్ను అంటిపెట్టుకుని నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ చేత నీ ఆత్మ చేత మేము తండ్రి నడిపింపబడి రాకడకు సిద్ధపడగలుగుటకు నా తండ్రి కృపను అనుగ్రహించండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. నాయన మేమే కాదు తండ్రి, మేము మా కుటుంబాలు, మా బిడ్డలు, మా మా సహోదరులు ప్రభా నా తండ్రి మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభా ఏ ఒక్కరు కూడా విడిపింపబడకుండానట్లు ఇక్కడ విడవబడకుండానట్లు ప్రభా అందరం కూడా నీ రాకడకు సిద్ధపడటకు ప్రభా మాకున్న సమయాలను పరిస్థితులను చక్కపరచండి తండ్రి అని ప్రభు పాదాలు పట్టుకుని వేడుకుందాం.
నీ రాకడ బహు సమీపంగా ఉంది నాయన. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆకర్షణలకు ప్రభా నా తండ్రి మేము నీకు దూరం అయిపోతూ ప్రభా నా తండ్రి నాయన, మేము తండ్రి నాయన నువ్వు అనుగ్రహించే ఆ గొప్ప మహిమను మేము పొందలేకపోతున్నామయ్యా. కేవలము మా పాపాల వల్ల మీకు దూరం అయిపోతున్నాము కనుక నా ప్రభా మాకు సహాయం దయచేయండి నాయన. నిన్ను ఏ విధంగా గట్టిగా పట్టుకొని ఉండాలో నాయన, అది ప్రభా ఇతరులకు ప్రభా నా తండ్రి నాయన, మరి నాయన మరి అవమానకరమైనటువంటి నాన్న అవహేళన చేసే పరిస్థితులు అయినప్పటికీ నా ప్రభా ఏది అమూల్యమైనదో ఏది కాదో మేము గ్రహించగలుగుటకు ప్రభా మాకు సహాయం దయచేయండి. శుద్ధ సువర్ణము మా బంగారం అనేది మరి విలువైందా లేకపోతే గడ్డిపూచ విలువైందా అనేది ప్రభా నా తండ్రి పరీక్ష వలననే తెలుస్తుంది అన్నావు ప్రభా. అగ్నిలో కాల్చినప్పుడు ఏది మంచిదో ఏది చెడో ప్రభా తండ్రి నాయన అగ్ని చేత కాల్చబడినప్పుడు అగ్ని చేత అయినా సరే అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పటికీ మేము కాలిపోకుండా దగదగా మెరిసే స్థితిలోకి మేము రాగలుగుతాకు ప్రభా నాయన. శుద్ధ సువర్ణముగా మమ్మలను మార్చండి ప్రభా. నిన్ను అనుసరించి నడుచుకుని ఆ స్థితిలోనికి ఎదగలుగుటకు మాకు సహాయం దయచేయండి అని ప్రభువుని వేడుకున్నాం. వేడుకున్న మనము ప్రభువుని స్తుతిద్దాము. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడని చెప్పింది తండ్రి. మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించిన దేవా నీకు వందనాలయ్యా. మాకు లేమి అనేది కలగకుండా మమ్మల్ని కాపాడుచున్న దేవాది దేవా నీకు వందనాలయ్యా. పచ్చిక గల చోట్ల మమ్మలను పరుండ చేసే తండ్రి నీకు వందనాలు. శాంతికరమైన జలముల యొద్ద నడిపించే తండ్రి నీకు వందనాలు. మా ప్రాణాన్ని సేద తీర్చే దేవాది దేవా నీకు వందనాలయ్యా. మా శత్రువుల ఎదుట మాకు భోజనాన్ని సిద్ధపరిచే తండ్రి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా గిన్నెను నిండి పొర్లేలాగా చేసేదేవా నీ కృపాక్షేమములు మాతో ఎల్లకాలము ఇస్తూ వస్తూ ప్రభా నా తండ్రి నాయన నీ మంద వలె మమ్మలను నీ మందలోనికి మమ్మల్ని చేర్చుకున్న మేము నీకు కూడా విధేయత కలిగి ప్రభా జీవించగలుగుటకు మాకు నాయన ప్రభా నీ వాక్య సేవకుల ద్వారా మాకు బోధిస్తూ వస్తున్న తండ్రి మమ్మలను సరైన రీతిలో నడిపించుటకు పడుతున్న పాటలన్నిటికైనా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అని ప్రభుకు స్తుతిద్దాము. మమ్మల్ని సజీవ లెక్కలో నీ సన్నిధిలో కూర్చుండ పెట్టుకున్నందుకు నీకు వందనాలయ్యా. మాకు కుటుంబాలు ఇచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా. మా స్థితిగతులను ప్రభా నా తండ్రి సరిచేస్తున్న తండ్రి నీకు వందనాలయ్యా. అన్నిటికంటే ముఖ్యంగా అనుదినము నీ సన్నిధిలో నిలవబడే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మాకేం కావాలో మాకు తెలియదు కానీ ప్రభా మా కొరకు సమస్తము ముందుగా సిద్ధపరిచిన తండ్రి నీకు వందనాలయ్యా. నీవు సిద్ధపరిచిన ఆ యొక్క అమూల్యమైన వాటిని ప్రభా మేము స్వతంత్రించుకుంటకు మాకు బోధిస్తూ ఏ విధంగా నడవాలో మమ్మల్ని గైడ్ చేస్తున్న ప్రభా నా తండ్రి నాయన
నీవు సిద్ధపరిచిన వాటిని మేము అనుభవించినట్లు ప్రభా సహాయం చేయటకు ప్రభా చేస్తున్న ప్రయత్నాలన్నిటికీ నీకు వందనాలయ్యా. మేము మా సమయాన్ని ఏ విధముగా ఉపయోగించుకోవాలో మాకు జ్ఞానాన్ని బోధిస్తూ ముందుకు నడిపించుతున్న తండ్రి నీకు వందనాలు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను విడవక ఎడబాయక నీ పాదాలను పట్టుకుని వేలాడే స్థితిని మాకు దయచేస్తున్న దేవా నీకు వందనాలు. నీకేమి ఇచ్చి రుణం తీర్చుకోలేము నాయన. నీకు స్తుతులు స్తోత్రాలు మాత్రం చెల్లించగలం తండ్రి అని ప్రభుకి స్తుతులు చెల్లిద్దాం. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు మౌనంగా ఉందాము. మనం ఇప్పటి వరకు మాట్లాడాం కదా, మరి వినుటకు వేగురు పడివాడు మాట్లాడుటకు నిదానించువాడు ధన్యుడని వాక్యంలో సెలవిచ్చిన దేవాది దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నారు, మనతో ఏమి మరి సెలవింపబోతున్నారు, మరి ఏ విధముగా మనకు పరలోకం యొక్క మహిమలను చూపించబోతున్నారు, మన కన్నులను తెరిచే స్థితిని ప్రభువును మనం కన్నులారా చూసే స్థితిని దయచేయి. దేవుని సన్నిధిలో ప్రభు కొరకు కనిపెట్టుకుని కొద్దిసేపు మౌనంగా ఉందాము. దయచేసి అందరూ మ్యూట్లో పెట్టుకోండి. మన మనసులను మన హృదయాన్ని మన కన్నులను మన చెవులను ప్రభు తట్టు తిప్పుకొని ప్రభు సెలవిచ్చిన మాట కొరకు ఎదురు చూద్దాం. కొద్దిసేపు మౌనంగా ఉందాం.
తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి నాయన, నీకు కలిగిన భాగ్యములన్నిటినీ ఈ లోకంలో ఉండగానే చూడగలిగిన గొప్ప స్థితికి ప్రభా మేము రావటకు మమ్మలను, మాకు తెలివిని దయచేయండి తండ్రి. మమ్మలను ఒక దివ్యలుగా వెలిగించండి ప్రభా. నీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా, నీ ఆత్మను మా మీద కృమ్మరించండి రాజా. నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి నిలకడగా మేము నిలవబడటకు ప్రభా శక్తి బలాలను దయచేయండి. కనపడే దేవానికి వందనాలు. మాట్లాడే తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి, మమ్మల్ని ఏర్పరచుకొని ప్రతి వారము ప్రభా నీ సన్నిధిలో కూర్చుండబెట్టుకుని నానా ప్రభా నీతో ఏ విధంగా సహవాసం చేయాలో మాకు నేర్పించుతున్న తండ్రి, నీకు సమీపంగా మా హృదయాలను ఎట్లు ప్రభా నా తండ్రి నాయన నీ మీద ఏ విధంగా నిలుపుకోవాలో ప్రభా నా తండ్రి మాకు నేర్పించుతున్న తండ్రి, నీకు వందనాలయ్యా. నీ స్వరాన్ని వినే స్థితిని మాకు దయచేయండి తండ్రి. నిన్ను చూడగలిగిన కన్నును మాకు దయచేయండి తండ్రి. నీవు మాతో ఏం చెప్తున్నావో దాన్ని గ్రహించగల జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. ఎంత చెప్పినా దాన్ని అర్థం చేసుకోకపోతే తండ్రి దానివల్ల నిష్ప్రయోజనం అని చెప్తున్నావు నాయన. అట్టి నిష్ప్రయోజనమైన జీవితం మాలో ఉండకుండానట్లు ప్రభా నీకు ప్రయోజనకరంగా, మా జీవితాలకు ప్రయోజనకరంగా, మా ఆత్మల వర్ధిల్లునట్లు ప్రభా మాకు సహాయం దయచేయమని ప్రభా మరి ఒకసారి ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డను నీ కృపాహస్తాలకు అప్పగించిందిగా నాయన. ప్రతి వారిని నీ ఏర్పాట్లో ఉంచుకోనండి. ప్రతి వారు తండ్రి నాయన ప్రభా అక్కడికి సిద్ధపడినట్లు కృప చూపండి నాయన. సమయం గతించిపోతుంది ఆయన, పొట్టు ఎగిరినట్లు ఎగిరిపోతుంది అన్నావు ప్రభా. అటువంటి పరిస్థితుల్లోనే మేము ఉంటున్నామయ్యా, అంత్య దినాల్లో ఉంటున్నాము కనుక నాయన మేము కానీ మా కుటుంబాల్లో కానీ ఒక్కడెక్క కూడా విడవపడుకున్నట్లు ప్రభా నీ కృపను కనపరిచి మమ్మల్ని అందరినీ నీ రాకడకు సిద్ధపరిచి నీతో మరింతగా సన్నిహిత సంబంధం కలిగిన ప్రతి దినము నా తండ్రి నాయన నీతో సహవాసం చేయగలిగిన స్థితిని, నీతో ముచ్చటించగలిగిన స్థితిని, నిన్ను కన్నులారా చూస్తూ నా తండ్రి నీతో ప్రభా ఆనందంగా గడిపే స్థితిని ప్రభా ఈ లోకంలో ఉండగానే మేము నేర్చుకుని నాయన రేపు పరలోకమునకు వచ్చిన తర్వాత ప్రభా నా తండ్రి నాయన నీతో ఎల్లకాలము స్థిరముగా నిలిచి ఉండగలిగే గొప్ప స్థితిని గతిని మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు దయచేసి మమ్మల్ని నడిపించమని ఇప్పుడు తండ్రి నాయన చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించిన ఆయన వారందరూ కూడా ప్రభా నా తండ్రి నాయన బిడ్డలను నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటుండగా నా ప్రభా ప్రతి వారిని దీవించమని ఆశీర్వదించమని నాయన ప్రభా వారు చేసే ప్రతి ప్రార్థనకు నువ్వు అవునా అని ఆమెనని జవాబు దయచేసి ముందుకు నడిపించమని మా పిల్లల కొరకు ప్రార్థించటకు మాకు నీవిచ్చినటువంటి మాటను మేము చక్కగా నెరవేర్చగలిగిన నిన్ను ఆనందపరిచే స్థితిలో మేము అందరం ఉన్నట్లు మాకు సహాయం దయచేయమని సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకునే నామ తండ్రి ఆమేన్.